హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? టుడే ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యానండి. తిలాపియా అని చెప్పి ఇక్కడ కాస్కోలో దొరుకుతుందండి. ఇక్కడ కాస్కో అంటేనే పెద్ద మార్కెట్ అండి ఇక్కడ. ఇది బోన్లెస్. ఈ తిలాపియాతో నేను ఆహ్, చేపల పులుసు కూడా పెట్టాను నేను. చేపల పులుసు కూడా చేశాను. ఈరోజు ఫ్రై చేద్దామని. ఫ్రెష్‌గా ఉందండి. బావుంది. నేను ఇదంతా ప్రిపేర్ చేద్దామని. ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చేసేద్దామా మరి? రండి. ఫస్ట్ కారం వేసుకుందామండి. చూసారా? నేను అవి చూపించాను కదండి. అవన్నిటికి ఒక 3 స్పూన్స్ కారం అండి. మీకు ఇంకా స్పైసీనెస్ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకు చాలా తగినంత సాల్ట్ అండి. నాకు 2½ 3 స్పూన్లు పడతాయండి. ఇది నిమ్మకాయ అండి. ఒక 3 స్పూన్ 4 స్పూన్స్ పడతాయండి. 4 వేయండి. కొంచెం మీకు ఇది నచ్చలేదు అనుకుంటే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. సరిపోయిందో లేదో లాస్ట్లో చూసుకోవచ్చు మనం. ఏం పర్వాలేదు. ముందే ఎక్కువ వేయొద్దు. నెక్స్ట్ ధనియా పౌడర్ అండి. ఒక 2 స్పూన్లు పడుతుందండి ధనియా పౌడరు. దీనికి చేపలకి ఏంటంటే ధనియా, జీరా మెయిన్ అండి. జీరా పౌడర్ కూడా వేసాను. ఇంకా గరం మసాలా పౌడర్ కూడా వేసాను. 1 స్పూన్ వేసానండి గరం మసాలా. మనకి ఇంకా స్పైసీనెస్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం పెప్పర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను పెప్పరు. ఇవన్నీ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 స్పూన్లు 6 స్పూన్లు పడుతుందండి ఆయిల్. చూసుకొని వేసుకోవడం అండి. అది పేస్ట్ అవ్వాలి. పేస్ట్ అయితే కొంచెం బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక హ్యాండ్స్తో మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే స్పూన్తోనైనా పర్వాలేదండి. మసాలా అంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ ముక్కలకు పట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండాలండి. మనం కొద్దిగా టేస్ట్ చూద్దాం సాల్ట్ సరిపోయిందో లేదని. సరిపోయిందండి. బాగుంది. పులుపు పెప్పర్ అంతా బాగుంది. నెక్స్ట్ ఇది ఫిష్ కలిపేసుకుందాం ఇందులో. చూసారా పేస్ట్ ఎలా వచ్చిందో? ఇలా రావాలండి. మీకు ఆయిల్ అని వేసుకోండి. లేదు మీకు థిక్గా ఉందనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇలా ఉండాలి పేస్ట్. చూసారా? ఇలా ఉంటే పీస్ అంతా బాగా పడుతుంది. ఫిష్ వేసేసుకుందామా ఇంకా మరి? ఇదంతా మిక్స్ అయ్యింది కాబట్టి ఫిష్ ఇలా మిక్స్ చేసుకొని ఒక ట్రేలో పెట్టుకోవాలండి. ట్రే లాగా ఉంటే ఆ ట్రేలో పెట్టేసుకున్నారనుకో ఒక్కొక్క దానికి అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్నాక బాగా ఎక్కించుకున్నాక ఇలా చూసారా? ఇలా ఫిష్ అయిపోద్దండి. అంతే. బాగుంటుంది. చాలా బాగుంటుంది. అన్నీ ఎక్కించి ఇది చూడండి ఫుల్గా ఎక్కింది కదా ఫిష్. అస్సలు స్మెల్ రాదండి. చూసారా? ఇలా ట్రేలో పెట్టేసుకోవడమే. ఇలా ట్రేలో పెట్టేసుకుంటే మనకి బాగుంటుంది. మొత్తం అంతా ఎక్కింది కాబట్టి బాగా మసాలా ఎక్కిందండి. బాగా ఎక్కింది కాబట్టి మనం మళ్ళీ ఇంకో పీస్కి అన్నీ అలా ఎక్కించేసుకోవడమేనండి. అన్నీని బాగుంటుంది. మీకు నిమ్మకాయ ఇష్టం లేదు అనుకుంటే ఇందులోని పులుపు చింతపండు పులుపు ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు మనం మనకు నచ్చితే. లేదు నిమ్మకాయ సరిపోద్ది అనుకుంటే నిమ్మకాయ అని. ఇది 1 అవర్ ఇలా ఉంచేసుకొని పక్కనే వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చండి. ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఫ్రైకే నేను చూద్దాం. ఇవన్నీ బాగా ఎక్కాక బాగా మసాలా ఎక్కిన తర్వాతే మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎంత బాగుంటుందంటే అలా చిన్నపిల్లలకు కూడా ఇచ్చేయచ్చు. చాలా బాగుంటుంది. ఇలా జస్ట్ స్నాక్ కింద కూడా పెట్టేయచ్చు పిల్లలకి. ఈ ఫిషే కాదండి, ఏ ఫిష్ అయినా ఇలా పెట్టుకొని ఉంచుకుంటే జస్ట్ ఫిష్ పెద్ద ఏం ఉడకవసరం లేదు కదండి. వేడెక్కితే చాలు ఉడికిపోతుంది మనకి. ఫిష్ ఎప్పుడూ హెల్తీ ఫుడ్ మంచిగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇలా స్నాక్ లాగా కూడా పెట్టేయచ్చు స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి,
జస్ట్ అలా ఏమీ లేదనుకునే వాళ్ళకి పప్పు వండి జస్ట్ అలా పెట్టేసుకోవచ్చు కదండి మనం. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా ఎక్కాక, బాగా మసాలా ఎక్కిన తర్వాతే మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎంత బాగుంటుందంటే అలా చిన్నపిల్లలకు కూడా ఇచ్చేయచ్చు, చాలా బాగుంటుంది. ఇలా జస్ట్ స్నాక్ కింద కూడా పెట్టేయచ్చు పిల్లలకి. ఈ ఫిషే కాదండి, ఏ ఫిష్ అయినా ఇలా ఇలా పెట్టుకొని ఉంచుకుంటే జస్ట్ ఫిష్ పెద్ద ఏం ఉడకవసరం లేదు కదండి, వేడెక్కితే చాలు ఉడికిపోతుంది మనకి. ఫిష్ ఎప్పుడును హెల్తీ ఫుడ్, మంచిగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇలా స్నాక్ లాగా కూడా పెట్టేయచ్చు స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి. జస్ట్ అలా ఏమీ లేదనుకునే వాళ్ళకి పప్పు వండి జస్ట్ అలా పెట్టేసుకోవచ్చు కదండి మనం. బాగుంటుంది, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి, చూసారా, మ్యాగ్నేట్ చేసాను అంతనా. చాలా బాగుంది. నేను ఇంత అయితే ఫ్రై చేయనండి, ఏదైనా ఫంక్షన్ ఉన్నాయి, ఎవరైనా చుట్టాలు వస్తున్నాయి, ఇలా ఇంత సరిపోతుందండి. చాలా ఒక 4 ఫ్యామిలీకి అయితే సరిపోద్దండి ఫ్రై అయితే. ఫ్యామిలీకి 4 నెంబర్ ఫ్యామిలీకి ఫ్రై. నేను ఇంత చేయను, మ్యాగ్నేట్ చేసుకొని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇప్పుడు కొద్దిగా చేస్తాను, చూపిస్తాను రండి. ఫిష్ ఫ్రై ఓకే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకునే కొన్ని రోజుల దాకా ఉంటుందండి, ఒక 1 మంత్ దాకా ఉంటుంది. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, చాలా బాగుంటుంది. అప్పుడు కలిపినట్టే ఉంటుంది ఫిష్. ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఫిష్ తెచ్చుకున్నారనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, దాన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టాలి. ఇన్ని మసాలాలు లేకపోయినా మనకి ఉప్పు కారం మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటే ఫిష్ స్మెల్ ఉండదండి, బాగుంటుంది. మీరు ఎప్పుడు ఫిష్ తెచ్చుకున్నా అలా చేసుకోండి. ఓకే, పెనం పెట్టుకున్నామండి, స్టవ్ వెలిగించాము, ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ చాలా కొంచెం ఎక్కువ పడుతుందండి ఫ్రై కాబట్టి. అంటే ఊరికే అలా కొంచెం, అంటే ఫ్రై అంటే మరీ ఆయిల్లో ముంచేలా కాకుండా కొంచెం కొంచెం ఫ్రై లాగా చేసేలాగా. జస్ట్ ఇలా వెడల్పుగా ఉంటే మనకేంటంటే కొంచెం ఫిష్ బాగా ఏగుతుందండి. దగ్గరగా ఉన్నది కూడా పర్వాలేదు, కానీ ఒకటి అలా వేసుకుంటున్నాను ఫిష్. చాలా బాగుందండి, మసాలాలు అంతా బాగా ఎక్కింది, చూసారా. గాలి ఉందండి బాగా, బ్యాక్ యార్డ్ మాది ఇది, బ్యాక్ యార్డ్లో గాలి ఉంది బాగా. కొంచెం సిమ్లో పెట్టుకుందామండి, మరి హైలో ఉంది కదా. ఫిష్ ఎప్పుడు సిమ్లోనే ఆగాలండి, ఏగితే మనకి ఏంటంటే బాగా ఇదిగా ఉంటుంది. ఇదిగా అంటే అదే ఏగుతుందండి బాగా. మూత పెట్టుకుందాం కొంచెంసేపు. ఒక త్రీ పీసెస్ వేసానండి నేను. వేగేసరికి నాకు 5 మినిట్స్ పడుతుంది టైము. 5 మినిట్స్ దాకా సిమ్లో ఉంటుంది కాబట్టి 5 మినిట్స్ అండి. సిమ్లో లేదంటే మనకి 2-3 మినిట్స్లో అయిపోతుంది. వేగిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకుంటే బాగుంటుందండి. అది సిమ్లో ఉడికిందంటే ఆ మసాలాలు ఉంటాయి కదా, అది కొంచెం ఫ్లేవర్ లోపలికి వెళ్ళి బాగుంటుంది ఫిష్. నేను కార్న్ పౌడర్ యాడ్ చేయలేదు, బియ్యం పౌడర్ యాడ్ చేయలేదు, జింజర్ గార్లిక్ కూడా నేను యాడ్ చేయలేదు, నాకు అవసరం లేదు. మీకేమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, అది టేస్ట్ మారుతుందని నేనేం చెప్పట్లేదు. రెండు బాగానే ఉంటాయి. జింజర్ గార్లిక్ అనేది కొంతమంది యాడ్ చేస్తారు, నేను ఫ్రై కాబట్టి జింజర్ గార్లిక్ యాడ్ చేయలేదు. వేగిన తర్వాత చూద్దామండి. అయిపోయిందండి, ఒక సైడ్ అయ్యింది, చూద్దాం. అలా వేగాలి, చూసారా. చూసారు, కలర్ రావాలి బ్రౌన్ షేడ్లోని, ఎంత బాగా వచ్చింది చూసారా. ఫైర్ కూడా వస్తుందండి, గాలి వల్ల అలా ఉంటుంది, ఏం పర్వాలేదు. ఒక సైడ్ అయిపోయిందండి, చూసారా ఎంత కలర్గా ఉందో. ఇలా కలర్ వస్తే కొంచెం బాగుంటుందండి, చూసారా ఇది ఎలా వచ్చిందో. ఇలా పగిలొచ్చింది అంటే కొంచెం ఫిష్ ఫ్రెష్గా ఉన్నట్టండి మనకి ఎప్పుడూను. అయిపోయిందండి ఫిష్ ఫ్రై రెడీ, చాలా బాగుంది, చూసారా. యా, చూడండి ఫ్రై అయిపోయింది. 5 మినిట్స్లో అయిపోతాయండి మనకి ఫ్రై, చూసారా, చాలా బాగుంది. అయిపోయిందండి, రెడీ అయిపోయింది.
చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇలా ఉండాలండి. ఫ్రెష్గా ఉంటే ఇలా పీసులుగా ఓపెన్ అవుతుంది. చూసారా? ఇలా ఫ్రై అయిపోయింది. డన్ అండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫిష్ ఫ్రై ఎలా ఉందో చెప్పండి కామెంట్ ద్వారాగా. బాయ్ బాయ్, నమస్తే, ఉంటా.